వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ బెజవాడ యూట్యూబ్ ఛానల్. సడన్ గా మైండ్ బ్లాక్ అయినట్టు అనిపిస్తే మనం చేసే మొదటి పని ఏంటో తెలుసా? ఫ్రెండ్స్ కి కాల్ చేసి భయ్యా ఎక్కడికైనా పోదాం అనాలి. మేము కూడా అంతే. వీకెండ్ రొటీన్ కి బ్రేక్ ఇవ్వాలనుకుని గూగుల్ మ్యాప్స్ లో ఒక హిడెన్ జెమ్ ని వెతికాం. అదే ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉన్న కోహిడాగుట్ట. హైదరాబాద్ చుట్టూ చాలా కొండలు ఉన్నాయి, కానీ ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? సిటీకి ఇంత దగ్గర ఉన్నా ఇక్కడికి వచ్చాక వచ్చే ఆ పీస్, ఆ వైబే అలాంటిది. ఇబ్రహీంపట్నం రూట్ లో డ్రైవ్ చేస్తుంటే చల్లటి గాలి మాకు వెల్కమ్ చెప్తూ మాకు ముందే ఒక పెద్ద అడ్వెంచర్ రెడీగా ఉందని చెప్పినట్టు అనిపించింది. టార్గెట్ ఏంటంటే టాప్ కి వెళ్ళాలి, కానీ మన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఉన్నప్పుడు డైరెక్ట్ గా టార్గెట్ కి ఎవడు వెళ్తాడు చెప్పండి? మధ్యలో ఆగి సెల్ఫీస్ అని ఒకరినొకరు టీచ్ చేసుకోవడం, భయ్యా ఇంకెంతసేపు భయ్యా, ఎంత దూరం ఉంది భయ్యా అని అనుకోవడం. ఆ, ఈ మస్తీ మాత్రం ప్యూర్ గోల్డ్. హై పాయింట్ కి వెళ్లే కొద్దీ చల్లటి గాలి తోడయి ట్రెక్కింగ్ ఎగ్జాగేషన్ అంతా అసలు గుర్తు రాకుండా చేసేసింది. కొండపైకి చేరగానే ఎదురైంది కేవలం ప్రకృతి మాత్రమే కాదు, యుగాల చరిత్ర ఉన్న ఒక పవిత్రమైన చోటు. ఇక్కడ ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ కి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. లోకల్ పెద్దవాళ్ళు చెప్పే కథ ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణులతో కలిసి వనవాసం చేస్తున్నప్పుడు ఈ కొండలపై కొన్ని రోజులు గడిపారంట. వారి స్మారకార్థం స్వయంగా హనుమంతుడే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడని నమ్ముతారు. ఇంకా అలా కళ్ళు మూసుకొని ఒక్కసారిగా జై శ్రీరామ్ అనుకుంటే మనసు అంత ప్రశాంతంగా ఉందంటే భయ అసలు మాటల్లో చెప్పలేము. ఇక్కడ నాకు స్పెషల్ ఏమనిపించిందంటే మనం ప్రార్థించిన ప్రార్థనకి డైరెక్ట్ హనుమంతుడే వచ్చి ఆశీర్వదిస్తున్నాడేమో అనిపించింది. ఒకసారి టోటల్ వ్యూ పాయింట్ అయితే మనం చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ స్పెషల్ గా మనకి రాముడి పాదాలు మరి ఏమిటియో నాకు అర్థం కాలేదు, కానీ క్యాప్చర్ చేశాను. ఇంకా సరస్వతి దేవి అమ్మవారు, అలాగే లోపల ఇంకా కొన్ని విగ్రహాలతో పాటు ఏదో గ్రంథం రాస్తున్నటువంటి స్వామీజీ. ఇది అసలైన విగ్రహం. ఒక్కసారిగా జై శ్రీరామ్ అనుకోండి మనసులో. ఇంకొక్కసారిగా టెంపుల్ మీదకి ఒక్కసారి జూమ్ వేసాం. ఇంకా ఈ విగ్రహం అయితే అసలు నా మైండ్ లో నుంచి పోవట్లేదు. ఆ విజువల్స్ గానీ కూడా తపస్సు చేయడానికి ఏదో ట్రై చేసాం గానీ చూడండి మీరే. ఇంకా అలా కొండపై నుంచి చుట్టూరు ఒక రౌండ్ సర్కిల్ పెడితే అస్సలు ఆ వ్యూ ఉంది బా. ఇంకా ఫైనల్ గా వెళ్లే ముందు ఒక్కసారి మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని జై శ్రీరామ్ అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంకా ఈ ప్లేస్ ని వీడే సమయం దగ్గర పడుతుందని అర్థం చేసుకొని మనమైతే స్వామిని పూజించుకొని తిరిగి బయలుదేరటం జరగబోతుంది. సో ఈ ప్లేస్ కి అసలు ఎంత పాజిటివ్నెస్ ఉందంటే నా మాటలో నేను చెప్పలేకపోతున్నాను. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసి మీరే ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ ని పొందండి. జై శ్రీ. సో ఫైనల్ గా ఒకసారి ఆ హనుమంతుని పూర్తిగా చూడండి. ఇంకా గణేష్. సో ఇంకా మనం ఈ ప్లేస్ ని వీడే సమయం అయింది. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ చూసారా ఎంత అందంగా కనబడుతుందో. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి ప్లేస్ ని విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే లొకేషన్ ని పిన్ చేసి పెడతాను. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.